వెల్కమ్ టు డార్జిలింగ్, ద క్వీన్ ఆఫ్ హిల్స్. ఈ లూప్ మొత్తం ఎంజాయ్ చేయాలి అని అంటే ఒకసారి ఆ టాయ్ ట్రైన్ ఎక్కాల్సిందే. డార్జిలింగ్లో ఈ క్వైట్ కామన్ ఇది. వై బికాస్ చూడండి ట్రాఫిక్ జామ్. రూమ్ నుంచి వ్యూ ఇది. ఈరోజు ఫస్ట్ టైం కొంచెం స్కై క్లియర్ అవుతుంది. అట్లా అటు నుంచి మళ్ళీ నల్లమబ్బు వస్తుంది. డార్జిలింగ్ రైల్వే స్టేషన్ at an altitude of 6,800 feet. దలి పాయింట్, దలి మొత్తం అంతా ఇంత రెసిడెన్షియలే ఉన్నది పైన. ఈ కన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం చాలా కాంప్లికేటెడ్గా, చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగున్నాయి. దలి మానెస్ట్రీ ఎలాగో క్లోజ్డ్ కాబట్టి నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళేది చౌరస్తా, డార్జిలింగ్ చౌరస్తా అయితే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్, సుమారు అరగంట ఉన్నట్టుగా. చౌరస్తా అంటే అది సిగ్నల్ ప్లేస్ కాదు. నేను అనుకోవడం ఇప్పుడు ఇదంతా సెంటర్ పాయింట్ అంతా ఓన్లీ టూరిస్టులు అక్కడ స్పెండ్ చేయడానికి, తిరగడానికి మాత్రమే. ఆ చౌరస్తాలోకి అయితే వెహికల్స్ అలౌడ్ కాదనుకుంటాను. ఒకసారి అక్కడికి వెళ్ళాక చౌరస్తా విషయాలు కూడా చూసి మాట్లాడదాం. అక్కడి నుంచి మాల్ రోడ్డు, ఆ పక్కనే మహంకాల్. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. చూడండి, నెంబర్ ఆఫ్ హోమ్ స్టేస్ ఉన్నాయి. కొన్ని హోమ్ స్టేస్ అయితే సీజన్ కాదు కదా, ఎందుకు లేని మూసేసి వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయి. ఇలా మూసేసి వెళ్ళిపోయింది ఒకటి ఉన్నది. ఖాళీగా బిజినెస్ లేని టైం ఎందుకు, మెయింటెనెన్స్ బొక్క అని చెప్పి చాలా మటుకు అలాగే ఉన్నాయి. ఇక ఇలా నడుచుకొస్తుంటే అడ్వాంటేజ్ ఇవే. ఎంత ఉన్నాయి ఏమన్నా కానీ మొత్తం ఏరియా అంతా చూసివచ్చు. ఈ హోటల్స్ రోడ్డు పాయింట్కి చూస్తే గ్రౌండ్ G+1 అన్నట్లుంటాయి. దాన్ని చూడండి, ఇది కింద నుంచి వచ్చేసరికి 7 floors ఉంది. ఫైనల్లీ ఆఫ్టర్ 2 kilometers ఆఫ్ వాక్ డార్జిలింగ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. వీలైతే ఇక్కడ నుంచే గుమ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇది లోకో షెడ్. ఇది డార్జిలింగ్ రైల్వే స్టేషన్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 6,800 feet, 6,812 feet. నేను అనుకోవడం ఇండియాలోని హైయెస్ట్ ప్లేస్డ్ రైల్వే స్టేషన్ అనుకుంటా. చౌరస్తాకి అయితే ఇంకా 1 కిలోమీటర్ ఇంకా నడాలి. ఇదంతా మాల్ రోడ్డు. చౌరస్తాకి వెళ్ళడానికి డార్జిలింగ్ రైల్వే స్టేషన్ నుంచి చిన్న మాల్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. ఆల్టుగెదర్ అన్ని షాపింగ్స్, ఫ్రూట్ మార్కెట్ అన్ని ఈ రూట్లోనే ఉన్నాయి. చౌరస్తాకి వెళ్ళడానికి అయితే ఇంకా 500 meters డిస్టెన్స్ ఉంది. ఇంకా మార్కెట్లో నుంచి వెళ్తున్నాం. గైస్, మాల్ రోడ్ చివరిలో ఒక వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఒక చాౌమీన్ అండ్ జీరా రైస్ ఆర్డర్ చేసాం. ఇక్కడ డార్జిలింగ్లో ఫుడ్ ఎలా ఉన్నదని కూడా చూద్దాం. నార్మల్గా ఇక్కడ ఎక్కువగా వాడేది మోమోస్ అండ్ చాౌమీన్ కొంచెం ఇచ్చాడు. ఇది 110 కదరా. ఇది జీరా రైస్, ఇది 110. టేస్ట్ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. గంటల తరబడి అలాగే స్పెండ్ చేసి నడుస్తూ ఈ క్వాంటిటీ అయితే ఒక వ్యక్తికి సరిపోతుంది, ఒక మనిషికి. ఆల్సో ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. 100 ఒకటి, 150 ఒకటి. షామీ 150, జీరా రైస్ 100. కడుపైతే నిండిపోయింది ఆల్రెడీ, నడుస్తున్నాం కదా అందువల్ల. సో ఫైనల్లీ గైస్, చౌరస్తాకి అయితే వచ్చాం. డార్జిలింగ్ చౌరస్తా. ముందున ఒక వే, వెనకాల వచ్చిన రూట్లో 3, 1, 2, 3 పీస్ఫుల్గా ఉంది. సో నా గైస్, ఇక్కడ చౌరస్తా నుంచి 400 meters మహాకాల్ టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేసుకొని వచ్చేద్దాం. విజిట్ చేసి వచ్చిన తర్వాత డన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ రిజర్వేషన్ దొరికితే అది చూసుకొని రూమ్కి వెళ్ళిపోదాం.
ఎదురుగా చూస్తుంది మహాకాళి టెంపుల్. స్ట్రైట్ గా కొండ పైకి అయితే ఎక్కుతున్నాం. ఈ కొండ శిఖరం పైకి వచ్చాం. అన్ని ఇక్కడ ఇందాక వెళ్ళిన మానిస్ట్రీ కూడా శిఖరం పైన ఉంది. ఇప్పుడు ఈ అమ్మవారి గుడి కూడా శిఖరం పైన ఉంది. దర్శనం చేసుకొని వద్దాం. మహాకాళి టెంపుల్ విషయాలు వచ్చాం, దర్శనం చేసుకున్నాం. జనాలు అయితే 5 6 చెప్పా కదా. సీజన్ టైంలో వస్తే గట్టిగా ఉంటుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ చౌరస్తాను మాల్ రోడ్. ఇప్పుడు మళ్ళీ అదే వచ్చిన దారిలో డీప్ డౌన్ వెళ్ళి చౌరస్తా చూసుకొని మళ్ళీ అదే మాల్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నా. రైల్వే స్టేషన్ దగ్గర ఇన్ కేస్ ఈ టైం అయితే 2:30 అవుతుంది. మేబీ నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి 3:30 అవ్వచ్చు. ఆ టైంలో ట్రైన్ ఉన్నది అని అంటే డబ్బులు అయితే అయ్యాయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం రైల్వే ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చూద్దాం. బటాసియా లూప్ ఉంది కదా, బటాసియా లూప్ చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాను, ఇన్ కేసు ఛాన్స్ దొరికితే. మోరోవర్ పైన అమ్మవారి గుడితో పాటు అది అబ్జర్వేటరీ హిల్. ఆ పైనుంచి చూస్తే మొత్తం తెలిసింది కదా, ఇప్పుడైతే మంచుతో ఉంది, పొగ మంచుతో. ఆ పైనుంచి చూస్తే డార్జిలింగ్ సిటీ మొత్తం అంతా కనబడుతుందంట. డార్జిలింగ్ సిటీ మొత్తం అండ్ ఆల్సో చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ కూడా కనబడుతూ ఉంటాయంట. మహాకాల్ హిల్ యొక్క ప్రత్యేకతలు అవి. నాకు మళ్ళీ జస్ట్ చౌరస్తాకి పక్కనే మళ్ళీ చౌరస్తాకి వెళ్తున్నాం. చౌరస్తాకి వెళ్ళి మాల్ రోడ్ అండ్ డార్జిలింగ్ రైల్వే స్టేషన్. ఎండ అయితే వచ్చింది. ఎంత ఎండ వచ్చినా ఇక్కడ క్లౌడ్స్ అయితే మాత్రం క్లియర్ అవ్వట్లేదు. ఏ వ్యూ చూద్దామన్నా. సో అల్టిమేట్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు విజిట్ డార్జిలింగ్. వర్షాకాలంలో విజిట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఈరోజు ఫస్ట్ టైం కొంచెం స్కై క్లియర్ అవుతుంది. అటు నుంచి మళ్ళీ నల్లమబ్బు వస్తుంది. అది ట్రైన్ విషయాలు. ఇంకా నెక్స్ట్ గుమ్ స్టేషన్లో
భూమే కదా, రూమ్ స్టేషన్లో దిగిపోతాం. దిగిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం బాగా రెస్ట్ తీసుకొని పడుకుందాం అనుకుంటున్నా. బికాస్ మార్నింగ్ 9 o'clock నుంచి ఆల్మోస్ట్ ఐ థింక్ 2 o'clock వరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం. నైట్ టైం రైల్వే స్టేషన్ లుక్ అయితే చాలా బాగుందా, కానీ ట్రైన్లో వస్తున్నంతసేపు చెవులు గీయి పోయి వాళ్ళు గోల. సో దట్స్ ఆల్ గైస్. బయటకు వచ్చేసరికి వర్షం గట్టిగా పడుతుంది. రెయిన్ కోట్ అయితే వేస్తాను. భూమి దగ్గర దిగిపోయిన ట్రైన్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది, మేమైతే వెళ్ళట్లేదు. ఇప్పటి వరకు వర్షం శాంతించినందుకు చాలా హ్యాపీ. మా పని అయిపోయింది ఈ రోజుకి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా వేరే విషయాలు కొన్ని ఉన్నాయి, ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద రూమ్. టైం అయితే 6:10 అయింది. దట్స్ ఆల్. ప్రజెంట్ 1 day టూర్ ఆఫ్ డార్జిలింగ్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ థింగ్ టైగర్ హిల్లో నో ప్రాపర్ వ్యూ అయితే గ్యారెంటీగా ఉందును ప్రాపర్ టైంలో వస్తే. ఈ రైనీ సీజన్లో కాకుండా తర్వాత టైంలో వస్తే రూమ్ వ్యూ టైగర్ హిల్ వ్యూ అయితే ప్రాపర్గా ఉందని. టైగర్ హిల్ వ్యూ కదా, టైగర్ హిల్ నుంచి కాంచన్జంగా అండ్ దాని వెనకాతల మౌంట్ ఎవరెస్ట్ కూడా కనబడే ఛాన్సెస్ ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ కోర్స్ లైక్ కాంచన్జంగా వెనక్కి ఒక 170 kilometers అవే ఉన్నదంట. సో కాంచన్జంగా కొంచెం పెద్దగా కనబడుతుంది, మౌంట్ ఎవరెస్ట్ కాంచన్జంగా కంటే చిన్నదిలా కనబడుతుందంట. అండ్ కొన్ని పండిమ్, ఇంకొన్ని వేరే మౌంటైన్స్ ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక పెట్టినట్టు నేను మీకు ఆ మౌంటైన్ వ్యూ పిక్చర్ పెడతాను. నాకైతే దొరకలేదు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు, రాంగ్ టైంలో వచ్చాను, అలా జరిగింది. సమ్ అదర్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం బెటర్గా ఏవైతే ఇప్పుడు మిస్ అయ్యానో అవి నేను తర్వాత చూడడానికి ట్రై చేస్తాను. అండ్ మానెస్ట్రీస్ అంటారా, మండే ఏ మానెస్ట్రీ అన్నా కూడా మండే హాలిడే. మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 or 6 o'clock ఉంటుందంట. కానీ మండే అయితే హాలిడేస్ ఏ మానెస్ట్రీ అన్నా. అందుకనే మార్నింగ్ ఫస్ట్ టైగర్ హిల్ తర్వాత వెళ్ళిన యిగా షోయిలింగ్ మానెస్ట్రీ పరిస్థితి అదే. అండ్ నెక్స్ట్ డాలీ మానెస్ట్రీ పరిస్థితి అదే. అండ్ తర్వాత సూపర్ ప్లేస్ అది డార్జిలింగ్కి హార్ట్ ఆఫ్ డార్జిలింగ్, చౌరస్తాలోని ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఎవ్రీ వన్ సిట్స్ దేర్ అండ్ రిలాక్స్ ఫర్ అవర్స్. మాల్ రోడ్లో నుంచి వెళ్ళి షాపింగ్ చేసుకొని అలసిపోయి అలా అని కాదు. అక్కడ ఆ ప్లేస్లో ఏంటి అంటే ప్రత్యేకత, అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయంట. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఈవినింగ్ అక్కడ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది. నేను ఎందుకు ఈవినింగ్ వరకు ఉండలేదు అంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్. అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చేసరి. మాల్ రోడ్ అంటారా, ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండడానికి, ఈ ప్రదేశంలో కావాల్సినవి A to Z అన్నీ ఉన్నాయి. ఇంక్లూడింగ్ స్పెసిఫికలీ టీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఏదో ఫస్ట్ ఫ్లష్ టీ ప్యాకెట్ తీసుకున్నాను, సంథింగ్ అరౌండ్ 250 rupees. అండ్ అక్కడి నుంచి దానికంటే ముందు బటాసియా వార్ మెమోరియల్, బటాసియా లూప్ అండ్ గూర్ఖా వార్ మెమోరియల్. గూర్ఖా సోల్జర్స్ చేసిన సాక్రిఫైస్కి అక్కడ ఒక వార్ మెమోరియల్ కట్టారు. అక్కడ ఒక గూర్ఖా సోల్జర్ స్టాట్యూ అండ్ విక్టరీ స్తూపం ఒకటి కట్టారు. సో అది ఈరోజు పరిస్థితి. వన్ బ్యాడ్ థింగ్ ఈజ్ దట్ ఎక్కడికి వెళ్ళినా పొగమంచు, ఎక్కడ సరైన వ్యూ దొరకలేదు. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అసలు నాకు ఈవెన్ డార్జిలింగ్ స్టేషన్ దగ్గర నుంచి కూడా ట్రై చేశాను. 3 o'clockకి ఎండ్ వచ్చింది. ఆ 3 o'clockకి ఎండ్ వచ్చింది కానీ జస్ట్ ఒక పావు గంట ఉండి మళ్ళీ పోయింది. మళ్ళీ మబ్బంతా కమ్మింది. ఈ సీజన్లో అయితే అదే ప్రాబ్లం. కరెక్టే, సమ్మర్లో అయినా రావాలి లేదా వింటర్లో అయినా రావాలి, కానీ రైనీ సీజన్లో వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడాల్సినవి మనస్ఫూర్తిగా చూడలేం, కానీ ప్లేసెస్ అయితే చూడగలిగాను. టైగర్ హిల్ అయితే నాకు ఉండిపోయిన ఇంకో కోరిక, డెఫినెట్గా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఐ వాంట్ టు వాచ్ కాంచన్జంగా మౌంటైన్ ఫ్రమ్ దాట్ పాయింట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం వెళ్ళే రూట్లో లాచెన్ అండ్ లాచుంగ్ కూడా వెళ్తాం. ఆ వెళ్ళే రూట్లో కూడా కాంచన్జంగా పీక్ వ్యూ అయితే కనబడుతుంది అని కొంతమంది అన్నారు.
బేస్డ్ ఆన్ దట్ వెళ్తున్నా. రేపు ఐ డోంట్ థింక్ సో. రేపు ఏంటంటే ఈరోజు మిస్ చేసిన ఏంటంటే రాక్ గార్డెన్ ఒకటి. రాక్ గార్డెన్ కొంచెం ఎక్కువ నడాలి. ఈరోజు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ పైన నడిచాము. మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 3 వరకు గ్యాప్ లేకుండా నడుస్తూనే ఉన్నాము. తర్వాత రాక్ గార్డెన్ అయితే రేపటికి మార్చుకున్నాను. ఎందుకంటే రాక్ గార్డెన్ అక్కడి నుంచి 3 కిలోమీటర్స్, అంటే మేము ఉన్న రూమ్ నుంచి అయితే దగ్గర దగ్గర 6 to 7 కిలోమీటర్స్. అండ్ పీస్ పగోడా ఉన్నది. పీస్ పగోడా ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు మండే మానిస్ట్రీస్ చాలా మటుకు అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి మండే ఏవో మెయింటెనెన్స్ కార్యక్రమాలు ఏవో జరుగుతాయంట. సో అదొక రీజన్ వల్ల పీస్ పగోడాకి వెళ్ళినా వేస్ట్ అని చెప్పి ఆగిపోయాను. సో రేపు మార్నింగ్ పెళ్ళింగ్కి బయలుదేరుతున్నాను. పెళ్ళింగ్ వెళ్ళే టైంలోని పీస్ పగోడా, రాక్ గార్డెన్, వీలైతే హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది. ఆ ఇన్స్టిట్యూషన్ అవుట్లుక్ ఒకసారి చూద్దాం. కానీ అది చౌరస్తాకి అవతల వైపే ఉన్నది. వెహికల్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నాను. రాక్ గార్డెన్కి పీస్ పగోడా అయితే కన్ఫర్మ్ రేపు వెళ్ళడం. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అవే చూసుకుని అక్కడి నుంచి పెళ్ళింగ్కి మూవ్ అవుతాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మిక్స్డ్ ఎక్స్పీరియన్స్. ప్లేస్ అయితే సూపర్. ప్లేస్ గురించి అయితే మిక్స్డ్ థాట్స్ కాదు, మిక్స్డ్ ఎక్స్పీరియన్స్. నాకు కొన్ని బాగున్నాయి, నచ్చాయి, ప్లేసెస్ అన్నీ చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఎక్కడ సరైన వ్యూ దొరకలేదు. అదే ఒక చిన్న బాధ తప్పించి చూసుంటే ఫుల్ టు ఫుల్ సాటిస్ఫై అయిపోతున్నా. ఓన్లీ బికాస్ ఆఫ్ ద సీజన్ ఐ అరైవ్డ్ హియర్. అంటే ముందు అనుకున్నాను లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు వెళ్దామని అనుకున్నాను. అందుకని ఈ టైంలో వెళ్దాం అనుకున్నాను. బట్ అది అటువైపు మేఘాలయ, మణిపూరు, అస్సాం అటువైపు. సిక్కిం, అఫ్కోర్స్ అరుణాచల్ ప్రదేశ్, ఇది కూడా అంతా నార్త్ ఈస్ట్లోకి వస్తుంది అనుకోండి. నార్త్ ఈస్ట్ టూర్ ఈ టైంలో వర్షాకాలంలో వేద్దాం అనుకోండి. బట్ డార్జిలింగ్లో నేను చాలా మిస్ అయ్యాను బికాస్ ఆఫ్ రెయిన్ అని కాదు, ఫాగ్ వల్ల. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇవి ఇంకా 100% సాటిస్ఫై అయ్యేటట్లు చూసుకుంటాను రైట్ టైంలో వచ్చి. ఇది కూడా రైట్ టైం, మంచి టైమే. బట్ వర్షాలు ఈ మధ్య ఒక 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ అయ్యాయి అక్కడ మనకన్నా, ఇక్కడన్నా కూడా. బెటర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాను. సో దట్స్ ఆల్. ఈరోజు విషయాలు అయితే అవి. రేపటి విషయాలు అయితే రేపు మళ్ళీ మాట్లాడుకుందాం, రేపటి వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఈలోపు టైం అయితే ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ 6 కదా. ఈలోపు ఏమన్నా విషయాలు మాట్లాడాలనుకుంటే చెప్తాను. అంటే దాన్ని చిన్న రెస్ట్.